ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఢిల్లీ హైకోర్టు ముందు వాదించాయి ఈడీ, సీబీఐ. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాయి. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ గా వ్యవహరించారని చెప్పాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపున వాదనలు ముగియడంతో ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. విచారణలో కవిత ఏమాత్రం సహకరించనందున బెయిల్ ఇవ్వొద్దని వాదించాయి ఈడీ, సీబీఐ. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఈడీ తరపున వాదనలు వినిపించారు లాయర్ జోహెబ్ హుస్సేన్. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ గా ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆమెకు భారీగా అక్రమ నగదు చేరిందని కోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇండియా హెడ్ ఛానల్లో కవిత భారీగా పెట్టుబడి పెట్టారని కోర్టుకు వివరించారు. కుట్రపూరితంగానే ఫోన్లోని డేటాను ధ్వంసం చేశారని తెలిపారు. కవితకు ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని తెలిపారు. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని వాదించారు ఈడీ తరపు న్యాయవాది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు సీబీఐ అధికారులు. లిక్కర్ పాలసీ ద్వారా కవిత భారీగా లబ్ధి పొందారని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి మెడికల్ కారణాలు కూడా లేవన్నారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో ఎలాంటి కారణాలు చూపించకుండానే కవితను సీబీఐ అరెస్టు చేసిందన్నారు ఆమె తరపు లాయర్ నితీష్ రాణా. కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారనడం సరికాదని తెలిపారు. కవిత వాడిన కొన్ని ఫోన్లను సహాయకులకు ఇచ్చిందని, ఆ ఫోన్లను ఈడీ కోరడంతో వారు ఫార్మాట్ చేసి ఇచ్చారని కోర్టుకు చెప్పారు. దీనిలో సాక్ష్యాలను ధ్వంసం చేయడం అనేదే లేదన్నారు కవిత లాయర్. ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పు రిజర్వ్ చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై ఎల్లుండి తీర్పు వెలువరించే అవకాశం ఉంది.